కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించినట్లు ఇప్పటికీ తెలుస్తోంది. ఇక అభ్యర్థులపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మార్చి 5 వరకు నామినేషన్ దాఖలు గడువు ఉంది. ఇక 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు 16న ఎన్నికలు జరగనున్నాయి. రెండు రోజుల్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థులపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో మార్చి 5 వరకు నామినేషన్ దాఖలు గడువు ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి రైట్గా తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాహుల్ గాంధీ స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల డీసీసీలకు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి, కొద్దిసేపటి క్రితం ఇక లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఇతర ముఖ్య నాయకులు కూడా రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. ఆయన కొద్దిసేపు క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఆయన నేరుగా ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి చేరుకుంటారు. ఈ శిక్షణ శిబిరం ముగింపు సభలో రాహుల్ గాంధీ కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. ఇక ఆయన షెడ్యూల్ కనుక ఒకసారి చూస్తే ఇక 7:10 నుంచి 9:20 లోపు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉంటారు. 9:40 నుంచి 10 గంటల వరకు ఆయన వికారాబాద్ హెలికాప్టర్ లో వికారాబాద్ చేరుకుంటారు. 10 నుంచి 10 గంటల వరకు ఇక అతిథులను కలుస్తారు, ముఖ్యమైన నాయకులని ఉంటే కలుస్తారు. ఇక అది కాన్ఫిడెన్షియల్ సమావేశం. ఆ తర్వాత 10:30 నుంచి 4:30 వరకు డిసిసి అభ్యర్థుల ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. అక్కడే అనంతగిరిలో హరిత రిసార్ట్ లో ఈ ట్రైనింగ్ క్లాసులకి దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ. తర్వాత 4:30 నుంచి 4:50కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు హెలికాప్టర్ లో. ఆ తర్వాత 6:30 ఆయన తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఈ కార్యక్రమం ఇది ఈరోజు రాహుల్ గాంధీ కార్యక్రమం హైదరాబాద్ లో. అయితే ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నూతన డీసీసీ అధ్యక్షులకి గత 10 రోజులుగా శిక్షణ శిబిరాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న పరిస్థితి మనందరం చూసిందే. టీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అక్కడే ఉండి ప్రతిరోజు కూడా ఆయన శిక్షణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం డీసీసీ క్షేత్ర స్కంధాలపై ఉంటుంది. కాబట్టి డీసీసీ అధ్యక్షులకి ఒక కీలక దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకి సంయుక్తంగా ఒకే ప్రాంతంలో ఈ శిక్షణ ఇవ్వడం కూడా కొత్త మేరకు. ఇక ఈ రోజు రాహుల్ గాంధీ కార్యక్రమంలో ఇటు ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షులు షర్మిల కూడా పాల్గొంటారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ రోజు రాహుల్ గాంధీ వెంట ఉంటారు. కీలక ముగింపు ఉపన్యాసం తర్వాత రాహుల్ గాంధీ నేరుగా మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారు. ఇది రాహుల్ గాంధీ ఈ రోజు హైదరాబాద్ కార్యక్రమం. ఆనంద్. థ్యాంక్ యూ కృష్ణహరి.